మీడియా అనే ఒక ఎసెన్స్ దాంట్లో యాడ్ అవ్వకపోతే మాత్రం ఆ ఫుడ్ బిజినెస్ ముందరికెళ్ళే పరిస్థితులు లేవు. దీనికల కారణం ఏంటి? అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది? సో రేవంత్ గారు, ఇక్కడ మనం కొంచెం డీప్గా వెళ్ళి చూస్తే, మీరు అన్నట్టు ఒకప్పుడు ఒక రెస్టారెంట్ పెట్టాలి అంటే ఒక మంచి లొకేషను, దానికి ఒక మంచి చెఫ్, ఒక మంచి మెనూ, మంచి అంబియన్స్ ఉంటే నడిచేది. అవును. కానీ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, బేసికల్గా మనలో వచ్చిన మార్పులను మనం గ్రహించాలి. ఇవాళ ఏమైపోతున్నాయి, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ వచ్చేస్తాయి. ఇవాళ పొద్దుగాల ఓపెన్ చేస్తే స్విగ్గీయో జొమాటోనో ఇట్లా ఎన్నో ఆన్లైన్ వచ్చిన తర్వాత అందరూ ఏం ఆలోచిస్తున్నారంటే, ఇలా రెస్టారెంట్కి ఎందుకు పోవాలి అనే క్వశ్చన్ కాడ మన డిసిజన్ అనేది డిపెండ్ అయ్యింది. ఇంట్లో వండుకుంటే ఇంట్లో వండుకోవాలి, లేదంటే ఆర్డర్ చేస్తే వాడు హాఫ్ అన్ అవర్లో ఇచ్చేస్తున్నాడు. ఎందుకు రెస్టారెంట్కి పోవాలనే దానికి ఇది బాటిల్ నెక్ అవుతుంది. ఎందుకంటే ఆన్లైన్ డెలివరీ పెరిగిపోయేసరికి ఆటోమేటిక్గా ఇక్కడికే తెప్పించుకుందాంలే, ఆడికి ఎందుకు వెళ్ళాలనే క్రమంలో వీళ్ళు అందరూ ఆలోచిస్తున్నారు. రెండో కోణం ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో యూజర్ ఎక్స్పీరియన్స్ అన్నది పెరిగింది. అంటే ఫుడ్ లవర్స్కి ఏంటంటే ఎప్పుడు కూడా కొత్త ధనాన్ని ట్రై చేయాలి, అంటే కొత్త డిష్ని ట్రై చేయాలి, కొత్త ఫుడ్ని ట్రై చేయాలి, అంటే ఆస్వాదించే లెవెల్స్ పెరిగిపోతున్నాయి. దానివల్ల ఏంటంటే అది ఎక్కడ దొరుకుతుంది అంటే, మళ్ళీ అగైన్ వాళ్ళకు ఆన్సర్ దొరకాలి. ఎక్కడ దొరుకుతుంది అంటే దానికి ఆన్సర్ ఎక్కడ, సోషల్ మీడియాలోనే దొరకాలి. కాబట్టి ఇది రెండవ కారణం అండి.